బేడా బుడగ జంగాల వర్గాన్ని కూడా 15 కులాలని చేరుస్తూ వాళ్ళు తీర్మానం చేశారు. 1% ఇవ్వటం వల్ల నష్టపోయేది ఎవరు? మన డెక్కల కులం నష్టపోతుంది. కాబట్టి ఆ రిజర్వేషన్ శాతాన్ని అదేవిధంగా మన తెలుగు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొద్దిగా ఏమన్నా ఇంకా అదే 1% ఇవ్వబోతుందేమో అన్న భయంతో రేపు 4-5 రోజుల్లో ఇవాళ ఫోన్ చేశాను మిత్రా గారికి. ఆయన ఢిల్లీ ప్రయాణంలో రేపు ఢిల్లీ వెళ్తున్నాడు. నెక్స్ట్ 15 రాబోయే 7-8 రోజుల్లో ఖచ్చితంగా అన్ని జిల్లాల నాయకులతోటి నా పోరాటం వాళ్ళందరినీ తీసుకెళ్లి విజయవాడలో 30 మందితోటి 50 మందితోటి జిల్లా ప్రెసిడెంట్ కార్యదర్శి అందరినీ కూడా అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మన డక్కల హక్కుల సంరక్షణ సంఘం దాని మీదే అన్ని జిల్లాలు కూడా మనకి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. వాళ్ళు ఎన్నుకోబడిన నాయకులు కృష్ణా జిల్లాలో రాంబాబు, కర్ణి, శ్రీను, ఇలాగా మొత్తం అన్ని జిల్లాలో ఇక్కడి నుంచి ముడిచాల నుంచి కొండయ్య, కొండారావు, తర్వాత రంగయ్య వీళ్ళందరినీ అలాగా ఎన్నుకోవటం జరిగింది గత 3 సంవత్సరాల నుంచి. వీళ్ళందరినీ క్రోడీకరించుకొని రేపు దినాన్న మిత్రా గారు ఢిల్లీ నుంచి రావడంతో మేమందరం మనకు డెక్కల కులస్తులందరూ కలిసి ఖచ్చితంగా విజయవాడ వెళ్ళి అక్కడ మన కులం సమస్యల మీద మనం ఇచ్చే రిజర్వేషన్ మీద ఖచ్చితంగా పోరాడి మనం సాధించుకున్నాం. ఎందుకంటే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వల్లే అణగారిన కులాలను ప్రత్యేకించి పరుస్తూ తక్కువ రిజర్వేషన్ ఇస్తే అధిక జనాభా ఉన్న మాదిగా మాలలో మిగతా రెల్లి బుడగ జంగాలో వీళ్ళందరూ కలిసి మనకు రిజర్వేషన్ ఫలాలు మన నుంచి ఇప్పుడు వరకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా 70 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు. మన డక్కల కులం నుంచి ఒక్కడు కూడా ఒక నెంబర్ వార్డుగా కూడా గెలిచిన దాఖలాలు లేవు. నెంబర్ వార్డు కూడా మనకు ఇవ్వలేదు ఎవరు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ దాంట్లో. ఇంకోటి ఇన్ని సంవత్సరాల నుంచి వాదుకులతోటి కలిసి ఉన్న మనం, యాచక వృత్తి చేసుకున్న మనం కనీసం మనకి కనీసం ఒక 2 గజాలు 2 గుంటలు 10 గజాలు కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకున్న దాఖలాలు లేవు. ఒక అరెకరం పొలం ఇచ్చి అసైన్ భూములో గవర్నమెంట్ అసైన్ భూములకి మాదిగీలు మానవులకి పంచిచ్చిన సందర్భాలు భూపాలలు కొన్ని వేల ఎకరాలు రాష్ట్రంలో పంచిచ్చారు. కానీ మన డక్కల మిత్రులకు మాత్రానికి ఒక అరెకరం పంచిచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా మన గురుకులాల్లో కూడా మన చదువు ఎగ్జామ్ మన డిమాండ్స్ ఏంటంటే గురుకుల పాఠశాలలో కానీ తర్వాత నవోదయ స్కూల్లో కానీ సైనిక్ స్కూల్లో కానీ ఎంట్రన్స్ లేకుండా మన సంచార జీవులుగా చూస్తున్న డక్కల పిల్లలకి ఎంట్రన్స్ లేకుండా నేరుగా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మనకి పెద్దవారికి బతకడానికి జీవనోపాధికి వృత్తి చేసుకోవటానికి ప్లాస్టిక్ సామాన్లు కానీ తల వెంట్రుకలు చేసుకుంటానికి కానీ లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకోవటానికి కనీసం షూరిటీ లేని బ్యాంకు నుంచి షూరిటీ లేని రుణాలు మంజూరు చేయాలని కోరుకున్నాం. ఎలాగంటే ఈ షూరిటీ వల్ల ఏ బ్యాంక్ నుంచి అంటే మీరు ఏ షూరిటీ పెడతారంటున్నారు. మన దగ్గర ఏముంది? భూమి ఉందా? ఆస్తులు ఉన్నాయా? ఏమిచ్చింది ప్రభుత్వం? మనం ఎలా సంపాదించుకోగలుగుతాం? ఏది లేదు. మందులు, గాడుదలు, ఈత చేపలు పెంచుకున్న మనకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సంచార జీవులుగా ఆ ఊరు తీసుకుని అడుగు తింటూ మనకి మన వ్యాపారం చేసుకోవాలంటే ప్రభుత్వం మీద ఆధారపడాలంటే మనకి ఏదన్నా లోన్ కావాలి. లోన్ కావాలంటే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారు? షూరిటీ అడుగుతున్నారు. కాబట్టి షూరిటీ లేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. మన పిల్లలకి ఏంటి భవిష్యత్తు బాగుపడాలంటే అధిక జనాభా ఉన్న వాళ్ళతోటి మనం ఢీకొని అభివృద్ధి చెందాలంటే అట్టడుగునున్న మన జాతిని పైకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఏ గ్రూప్లో ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ ఏ గ్రూప్లోనే మన కులాన్ని పెట్టాలని, ఏ గ్రూప్లో కూడా అధిక శాతం మనకి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 1 మ్యాన్ కమిషన్ కూడా రతన్ రంజన మిశ్రా గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను. కాబట్టి దీన్ని మీరు పరిలోకి తీసుకొని రేపటి దినాన విజయవాడలో అన్ని జిల్లాలతోటి నాయకులతోటి విజయవాడ వచ్చి 1 మ్యాన్ కమిషన్ గారికి మన వినతి పత్రం ఇచ్చి ఇలాంటి తెలంగాణలో జరిగిన పొరపాట్లు మన డక్కల ప్రజలకు జరగకూడదన్న ఉద్దేశంతో
ముందుగానే మనం ఈ మేలుకొల్పు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇది గమనించి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. జై డక్కలే, జై డక్కలే, జై డక్కలే. అయిందా?